ఈ రెడ్ ఫ్రూట్ గాళ్ళందరికీ మంటెత్తిపోయేలాగా మరొక అద్భుతమైనటువంటి స్పీచ్ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. జనసేన అనే యూట్యూబ్ ఛానల్లో మీకు అది ఉంటుంది చూడండి. ఆల్రెడీ వేరే ఛానల్స్ కూడా వాటిని పబ్లిష్ చేశారు. మనం కూడా మన ఛానల్లో ఫుల్ వీడియో పెట్టాం ఆయన స్పీచ్. అయితే అందులో ఉన్నటువంటి కొన్ని చిన్న హైలైట్ పార్ట్స్ని నేను కాస్త నా ఇంటర్ప్రిటేషన్తో మీకు చెప్పాలని చెప్తూ ఉన్నాను అనమాట. ఈ రెడ్ ఫ్రూట్ గాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ బొకడా బ్యాచ్ గాళ్ళకి పవన్ కళ్యాణ్ అంటే ఎందుకు మంట అంటే ఇదిగోండి ఇలాంటి మాటలు మాట్లాడడం వల్లే. భారతీయుల్ని కలిపేస్తాడు ఆయన, హిందువుల్ని ఉత్తేజపరుస్తాడు, అలాగే హిందువుల్ని వివేకవంతుల్ని చేస్తాడు, అలాగే హిందువులకి ఏదైనా అన్యాయం జరిగితే గొంతెత్తి నినదిస్తాడు. ఇది తట్టుకోలేరనమాట. సో ముందుగా పవన్ కళ్యాణ్ గారు ఆ ఓవరాల్ స్పీచ్లో ఈ చిన్న భాగం చూడండి. హిందువులకు ఉన్నది ఒకటే దేశం, ఇంక వేరే దేశం లేదు. ఇక్కడ కూడా హిందువులు టార్గెట్ చేసి చంపితే ఎక్కడికి పారిపోతారు? అంటే నీకు చంపింది 26 మందిని, కానీ దాని ఇంపాక్ట్ కోట్లాది మంది జనాభా ఆశేష్ మొత్తం భారతదేశం మొత్తం మీద ఉంది. హిందువులకు ఉన్నది ఒకటే దేశం. ఆయన చెప్పింది వాస్తవం కాదండి. హిందువులకు ఉన్నది ఒకే ఒక్క దేశం. మరి నేపాల్ అని అనగలరు, అధిక తెలివితేటలు ప్రదర్శించొద్దు. భారతదేశం హిందువులకు ఉన్నటువంటి ఒకే ఒక్క దేశం. ఎక్కడికి పారిపోవడానికి అవకాశం లేదు హిందువులకి. అప్పట్లో గాంధీ అన్నాడు కదా ఏమని, ఒకవేళ మిమ్మల్ని వారు మతోన్మాదంతో చంపితే మీరు తల ఎగరవేయకుడి, వారికి సరెండర్ అయిపోండి, మీకు వాళ్ళకు తేడా లేదా ఆ మాత్రం, చచ్చిపోండి కానీ తిరగబడకండి అని చెప్పినటువంటి మహానుభావుడు ఆయన. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఎక్కడికి వెళ్తాం మనం ఒకసారి ఆలోచించుకోండి. కులం మత్తులో జోగుతున్న హిందువులారా, సెక్యులరిజం మత్తులో జోగుతున్న హిందువులారా ఆలోచించండి. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లుగా హిందువులకి సమస్య వచ్చి పారిపోవాల్సిన పరిస్థితి వస్తే ఎక్కడికి పారిపోతారు? ఇస్లాం దేశాలు బోల్డ్ ఉన్నాయి 50 పైచిలకు, క్రిస్టియన్ దేశాలు బోల్డ్ ఉన్నాయి, హిందూ దేశాలు ఏమున్నాయి, ఎక్కడికి వెళ్ళిపోతారు? కనుక ఇలా పవన్ కళ్యాణ్ గారు ఉన్నదున్నట్లుగా మాట్లాడడం నచ్చక కొంతమంది ఈ సోంబేరిగాళ్ళు ఒక్కటైపోయి ఒకటే పనిగా ఈయన మీద వీడియోలు చేయటం, ట్రోలింగులు చేయడం చేస్తున్నారు. అప్పటి వరకు పవన్ కళ్యాణ్కి వీళ్ళంతా కూడా అభిమానులే. ఎప్పుడు కమ్యూనిస్టు భావజాలము, చెగోవేరా ఇవి పట్టుకుని తిరిగినప్పుడు అదంతా గతం. అందరూ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకేలా ఉండరు కదా, పరివర్తన చెందుతారు. చరిత్ర తెలుసుకున్న కొద్దీ సచ్చరిత్ర ఆలోచనలు మారుతూ ఉంటాయి, దేశోన్ముఖంగా మారుతారు. కేవలం కొన్ని ఎరుపు పుస్తకాలు చదివి మేము ఎరుపుల్లాగే ఉంటాం, రెడ్ ఫ్రూట్లలాగే ఉంటాం అన్న వాళ్ళకి ఇవన్నీ అర్థం కావు. వాళ్ళకి జవాన్లు అంటే జీతగాళ్ళు, దేశ భద్రత అంటే వెంట్రుక, వాళ్ళకి పెద్ద మ్యాటర్ కాదు. వాళ్ళకి ఈ సంతుష్టీకరణ రాజకీయాల్లాగా సంతుష్టీకరణ వీడియోలు చేయడం అంటే ఇష్టం. సో వాళ్ళకి ఇంకాస్త మంట పుట్టించేలాగా పవన్ కళ్యాణ్ గారు ఇవాళ మాట్లాడడం జరిగింది. ఆయన మాటల్లో ఎక్కడ అతిశయోక్తి ఉండదు, తప్పు ఉండదండి. దేశం పట్ల, ధర్మం పట్ల జాగృతి కలిగించేలాగా మాట్లాడతారు. అది నచ్చదు. కావాలంటే ఈ వీడియో బేస్గా చేసుకొని కూడా ఈ మూకంతా రెడీ అయిపోయి ట్రోల్ చేస్తే చూడండి. మొత్తం నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చేదాకా కూడా ఇదే పనిలో ఉంటారు. పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయటం, ఆయన క్యారెక్టర్ని అసాసినేట్ చేయడం. ప్రకాష్ రాజు కూడా ఆఖరికి వాడు కూడా నువ్వు కూడానా అని పవన్ కళ్యాణ్ గారు అంటారు కదా. ఎందుకు పర్సనల్గా మాట్లాడుతున్నానంటే ప్రకాష్ రాజు ఒక బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసుకునేటోడు, కాశ్మీర్లో ఉగ్రదాడి ఘటన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు ఈ నీచుడు. ఏదో సొల్లు కబుర్లతో కూడుకున్న కవిత్వాలు పెడతాడు ట్విట్టర్లో, జస్ట్ ఆస్కింగ్ అని అన్నిటిని అడుగుతాడు. ఆయన కూడా పవన్ కళ్యాణ్కి పవన్ కళ్యాణ్ 4 పేర్లు చెప్పినంత మాత్రాన తెలివైనోడా అనేలాగా మాట్లాడతాడు. హిందూ ద్వేషం వెళ్ళగక్కే క్రిప్టో నీకున్న తెలివితేటలు పవన్ కళ్యాణ్కి లేదని అనుకుందాం. కానీ ఆయనకి అవినీతి చేయాలనే ఆలోచన లేదు, జనాల్ని మోసం చేయాలని చెప్పేసి ఇలాంటివైతే లేవు కదా. ప్రతి ఒక్కడు ఒప్పుకుంటాడు కదా, అపోజిషన్లో ఉన్నవాడు కూడా ఒప్పుకుంటాడు పవన్ కళ్యాణ్ చెడు డబ్బు తినడు, అవినీతి చేయడు, ఇది ఒప్పుకుంటారు కదా. కనుక మనం ఆలోచించాల్సింది ఏంటంటే దేశం కోసం, ధర్మం కోసం మాట్లాడేటటువంటి రాజకీయ నాయకులు అరుదుగా దొరుకుతారు. వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవాలి. వాళ్ళ వ్యక్తిత్వం హననం చేసేలాగా మాట్లాడే వారిని ఎదిరించాల్సిన అవసరం ఉంది, క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళ యొక్క భావజాలం ఏదైతే ఉందో ఆ విషపు వ్యాప్తి దాన్ని అరికట్టాలి, నివారించాలి. అంతా కూడా కాన్స్టిట్యూషనల్గానే, రాజ్యాంగబద్ధంగా, చట్ట పరిధిలోనే. పవన్ కళ్యాణ్ గారి మాటలు మరొకసారి గుర్తు తెచ్చుకుందాం. ప్రతిరోజు గుర్తు తెచ్చుకోవాల్సిన మాటలు అవి. హిందువులం, మనకి ప్రాబ్లం వస్తే ఎక్కడికి పారిపోవాలి చెప్పండి. ఈ ప్రశ్న వేసుకుంటే ఆన్సర్ కూడా మీకే దొరికేస్తుంది.